దానివల్ల మాకు ఎక్కువ బర్డెన్ అయిపోతుందని చెప్పి రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ లెటర్స్ రాస్తుంది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎంత కూడా వాళ్ళలో చలనం లేదు. రీసెంట్గా మనం చూసాము, ఒకసారి డిస్ప్లే చేయమ్మా. ఈ లెటరు రేపటి నుండి వైద్య సేవలు బంద్ అని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ లెటర్ రాశాయి. ఇందులో మనం చూసినట్టయితే ఆగస్టు ఈ నెల 10 నుంచి, అంటే ఈ రోజు నుంచి పూర్తిగా కూడా ఈ నెల 10 నుంచి అని చెప్పేసి వైద్య సేవలు నిలిపివేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఏడాది కాలంగా మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇంతకాలం మీకు సేవ చేశాం. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలవాలని ప్రజల్ని కోరుకుంటున్నాం. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఏడాది కాలంగా మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అంటున్నారు. మా హాస్పిటల్స్ కూడా మనం చూసినట్టయితే ఈ సంవత్సర కాలంగా ఆశాస్ అయితే నియర్లీ 20 times అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని, మేము నడపలేకపోతున్నాము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ప్రజలు వస్తే ఏదన్నా అనారోగ్య పరిస్థితులు వస్తే మేము చూడలేకపోతున్నాం, ఎందుకంటే మాకు భారం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తూ నంబర్ ఆఫ్ లెటర్స్ రాసి రిపీటెడ్గా కూడా ఈ గవర్నమెంట్ని అలారం చేస్తూనే ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళతో చర్చిద్దామా, వాళ్ళతో ఏదైనా సంప్రదింపులు చేద్దామా అని కనీస చర్చలు కూడా చేయకుండా, ఒకవేళ చేసినా కూడా ఏదో మాటలు చెప్పి పంపించి అప్పటి వరకు మాటలు చెప్పి మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకు కనీసం వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద కూడా నిలబడకుండా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం.